విచారణకు ఆదేశించినా మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. దాని మీద హైకోర్టు ఇంకొక మాట అన్నది, విచారణని ఈ ఒక్క దొంగతనానికే పరిమితం చేయమంటారా, లేదనుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాల మీద కూడా విచారణ జరిపించమంటారా అని మౌఖికంగా అడగడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు. మీరు ఏ విధంగా ఇది చేసుకుంటామన్నా మాకు అభ్యంతరం లేదు, లేదు మొత్తం ఎపిసోడ్ మీద చేస్తామన్నా మాకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు. గతంలో జరిగినట్టు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి దొంగ కేసులు, ఫోర్జరీ కేసులు అని చెప్పి దొంగ కేసులు పెట్టున్నారు కాబట్టి దాని మీద జరిగినా కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పి మౌఖికంగానే ఉన్నటువంటి మా అడ్వకేట్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దీని వరకే ఏదైతే కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయి, దొంగతనం జరిగింది అనేటువంటి దాని వరకు దాన్ని పరిమితం చేస్తూ మొత్తం ఈ వ్యవహారం మీద సిబిఐ విచారణకి ఆదేశించడం జరిగింది. సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పాపం దోషి కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి. ప్రతిసారి పోవడం, వాడి మీద నా మీద అంతా కంప్లైంట్లు ఇవ్వడం, అయిపోయింది గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మాట్లాడేసాం, శిక్ష ఈ రోజు రేపా ఎల్లుండి అయిపోయింది 2-3 రోజులను. మరలా రెండోసారి వచ్చాడు. రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది, ఇప్పుడు కూడా పోయి వచ్చాను, అయిపోయింది, ఫైనల్ అయిపోయింది, మొత్తం రికార్డ్ అంతా అయిపోయింది, నేను గోవర్ధన్ రెడ్డి తెప్పించుకోలేదు, నేను గోవర్ధన్ రెడ్డి జైలు జీవితం అన్నాడు. ఆయన పాపం ఆయనంతటా ఆయన ఎగిరెగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచె కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని. నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం. అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమీ తొట్టుపాటు గురి కాకుండా, ఆందోళన చెందకుండా, ఆవేదన పడకుండా సంతోషంగా నా మీద మరకపడ్డా ఇది మంచిదే, సిబిఐ విచారణకు నేను సిద్ధమో, సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను, ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. నేను సిబిఐ విచారణని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు విచారణ దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు చేశారు. నేను అనుకున్నా చాలా చిన్న కేసు, దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో, దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు, నా ఆఫీస్లో ఉండేటువంటి పిఏలని, నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని, వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు మొత్తం సేకరించింది. బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ, కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమి లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు. దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో, మీడియాలో వార్తలు వచ్చాయో, చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో, ఆయన ఆరోపణలు చేశాడో, అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు, ఎవరు ఉన్నారు, ఎవరు ఉండారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు. 88 మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పీ విజయారావు గారు 2 దోషుల్ని, హయత్ అనుకుంటావా కదను, ఖాజా రసూల్ అనుకుంటా, వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే, ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్టు హాల్లోకి వెళ్ళారు, కోర్టు హాల్లోకి వెళ్ళి కోర్టు హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వినలే, కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పానని మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం. ఈరోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడ లోపాలు జరగలేదు, ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు, ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇది సంతోషం, ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని నేను చెప్పుకునేదానికన్నా ఈ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి ఇన్వెస్టింగ్ ఏజెన్సీగా ఉన్నటువంటి సిబిఐ ఈరోజు విచారణ చేసి దీనికి సంబంధించి ఎక్కడా లోపాలు జరగలేదు,
గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు. ఎందుకంటే నేను నా పాత్ర లేదు అని ఎందుకు అనుకున్నానంటే అసలు నేను దీంట్లో నా మీద విచారణ చేయాల్సినటువంటి అవసరమే లేదు కదా, వాళ్ళు ఆ కోణంలో చేస్తారేమో అనుకున్నాం. కానీ ఛార్జ్ షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు, చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు, ఆ అలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం. దోషులతో గోవర్ధన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు, అవి కూడా విచారణ చేశాం, సంబంధాలు లేవు. అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు, ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు, వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు, వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు, కేసు విషయంలో కానీ ఇతరతర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కోరుకునేది 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి, సరే ఈయన పెద్దగా పట్టించుకొని, నేను సోమిరెడ్డి అనేటువంటి వాడిని పెద్దగా నేను పట్టించుకోను. ఎందుకంటే నిద్రలేస్తే పాప ఏదో అప్పుడప్పుడు చూడాలి, ఏమన్నా ప్యాంటుకి ఏమన్నా పిచ్చుకోక కలిసింది, వీడికి ఏమైనా ఏదైనా ఘాట్లు ఉన్నాయని చెప్పాను. అందుకని పెద్దగా పట్టించుకోను నేను. ఆ ఘాట్లు ఉండుంటే అది ఏదైనా పిచ్చుకోక కలిసిందే, ఘాట్లు ఉండాలని గమ్ముకుంటాను. కాకపోతే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు, నాకు 45 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునేటువంటి వాడు, ఏమి జరుగుంటుందో కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద నిందలు వేసేద్దాం, ఆ తర్వాత బురద తలితే కడుక్కుంటాడనేటువంటి విధంగా ఈరోజు నువ్వు అనేక రకాలైనటువంటి అనేక బహిరంగ సభల్లో మాట్లాడావు. నీకున్నటువంటి విలువ, నీ విశ్వసనీయత ఈరోజు శూన్యం అనేటువంటిది ప్రజలు గమనిస్తే నీలాంటి వాడి మాటలకు విలువ ఉందా? నేను ఈరోజు అడుగుతున్నా, చంద్రబాబుని అడుగుతున్నా, నువ్వు మాట్లాడేటువంటి ఏ మాటకైనా విలువ ఉంటుందా? విలువ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఎందుకు చెప్తున్నాను? నువ్వు అనేక సమావేశాల్లో, మొన్న వెంకటగిరిలో జరిగినటువంటి సమావేశంలో కూడా నువ్వు మాట్లాడిపోయావు. ఆ రోజు కూడా చెప్పా, నేను సిబిఐ విచారణకు సిద్ధపడ్డా, విచారణ చేయించుకున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ విచారణకు నీ మీద వచ్చినటువంటి కేసులకు చేయించుకోగలవా అని ప్రశ్నించా, ఛాలెంజ్ విసిరా. మరలా ఈరోజు చెప్తున్నా, నా మీద ఒక అభియోగం వస్తే నేను కోర్టుకు వెళ్ళి నా మీద విచారణ చేయిస్తారా, మీరు మీ అభ్యంతరాలు ఏదన్నా ఉంటే చెప్పండి అంటే, నాకు అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పి నేను న్యాయస్థానం అనుకోలే. నీ మీద వదిలేయి, పొంకాలుగా ఉన్న రింగ్ రోడ్ దగ్గర నుంచి, స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, అనేక రకాలైనటువంటి భూములకు సంబంధించినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు, మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కుంభకోణాలు ఉన్నాయి నీ మీద. నీ పాత్ర లేదు అంటే అన్నిటి మీద చేయించుకోవడానికి నీకు ధైర్యం లేదు. అనేక సందర్భాలు అది చూసాం, ఎందుకంటే నువ్వు కోర్టుకు వెళ్ళి ఆపుకోవడం. నీకు నిజంగా ధైర్యం ఉంటే, నువ్వు నీతిమంతుడివే అయ్యి ఉంటే, నువ్వు అవినీతిపరుడు కాకపోతే, రేపు ఎన్నికల్లో నేను అవినీతిపరుడిని కాదు, నేను అందుకే సిబిఐ విచారణకు సిద్ధపడ్డానని చెప్పి ఏ ఒక్క నీ మీద వచ్చినటువంటి అభియోగం పైన అయినా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. నన్ను మాట్లాడడం కాదు, ఈరోజు నా సంగతి నువ్వు మాట్లాడావు, కొన్ని పత్రికలు రాశాయి, కొంత మీడియా చూపించింది. ఈరోజు ప్రజలకు అర్థమైంది ఏంది? ఈ మీడియాలో రాసినటువంటిది అవాస్తవం, ఈ మీడియాలో ఛానల్స్లో చూపించింది అవాస్తవం, చంద్రబాబు నాయుడు మాట్లాడింది అబద్ధం. కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు నీ నోటుకుండా వచ్చేటువంటి ఏ మాటకైనా ఇక భవిష్యత్తులో విలువ ఉంటుందా ప్రజల్లో? నువ్వు మాట్లాడావు, నీ కొడుకు, ఆ పిల్లవాడు వయసు ఎంత, నా వయసు ఎంత, ఎక్కడికి వెళ్ళి నా పిల్లగాడు కోర్టు దొంగ కాకాని అని మాట్లాడాడు. ఈరోజు మీరిద్దరు అబ్బా కొడుకులు మాట్లాడారే 2 సంవత్సరాలుగా, ఈరోజు నా పాత్ర లేదు అని తేలిందే, ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు? మీకు మీరు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కదా. నాకు చెప్పవలేదు, నేను మీలాంటి వాళ్ళ దగ్గర క్షమాపణ కూడా కోరుకోను. ఎందుకంటే రాజకీయ జీవితానికి వచ్చిన రోజే ఎవడో ఒకడు పనికిమాలినోడు మాట్లాడుతూ ఉంటాడు, వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది పట్టించుకొని మనం మనసు పాడు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేస్తే బాధపడాలి, ఏదైనా తప్పు జరిగితే ఎందుకు జరిగిందా అని చెప్పి ఆలోచించాలి తప్ప ఎవడో ఒకడు మాట్లాడడం అనేటువంటి ప్రజా జీవితంలో అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అడిగేది, ఈ 2 సంవత్సరాలుగా అనేక వేదికల మీద, అనేక సభల్లో నువ్వు మాట్లాడినటువంటి మాటకి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు? ఏదైనా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర పోలీస్ పనికిరాదు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఉన్నారు, కాబట్టి పోలీసు యంత్రాంగం మీద మాకు గురిలేదు, పోలీసు యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థ మీద మాకు విశ్వాసం లేదు, కాబట్టి సిబిఐ విచారణ జరిపించమన్నావు. ఈరోజు ఏ పోలీసు వ్యవస్థ మీద నువ్వు నమ్మకం లేదన్నావో, ఏ పోలీసు వ్యవస్థ పట్ల నువ్వు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశావో, కింద స్థాయి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి డీజీపీ దాకా నిద్ర లేస్తే మీరు ఇష్టలుడిగా నోరు పారేసుకుంటున్నారో, వాళ్ళని మానసికంగా పాపం బాధలకు గురి చేస్తున్నారో, మానసిక వ్యధకి, మానసిక క్షోభ అనుభవించే విధంగా మీ మాటలు, మీ తీరుందో,
వాళ్ళు ఈరోజు గుర్తించినటువంటి వాళ్ళనే ఈరోజు సిబిఐ దోషులుగా నిర్ధారించింది. అంటే పోలీసు వ్యవస్థ, మీరు తప్పుపట్టినటువంటి పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పడానికి నా కేసు ఒక ఉదాహరణ కాదా? నెల్లూరు కోర్టులో జరిగినటువంటి దొంగతనం ఒక ఉదాహరణ కాదా? మీరు తప్పుపట్టినటువంటిది ఈరోజు లేదు, ఏ విధంగా విచారణ జరిగిందనేటువంటి దాని మీద విచారణ జరిపినటువంటి తీరు, దొంగతనం జరిగినటువంటి విధానం రెంటి మీద కూడా కూలంకుషంగా ఈరోజు మాట్లాడి ఎవరిని కూడా దానికి సంబంధించినటువంటి బాధ్యులుగా గుర్తించకుండా వీళ్ళిద్దరూ చిల్లర దొంగతనాలు చేసుకునేటువంటి రోజు ఎస్పీ గారు ఏదైతే చెప్పాడో దాన్నే నిర్ధారించి ఈరోజు చెప్పారు. మీరు సమాధానం చెప్పాల్సిన దీనికి సంబంధించి సిపిఐ రామకృష్ణ గారు కూడా మాట్లాడాడు. ఇది ఎక్కడ మేము వినలే, కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినాడని చెప్పి నెల్లూరు ఎస్పీ గారు చెప్పినట్టుగా ఉంది ఇదేని చెప్పి అవహేళనగా మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోలేదు, నిజానిజాల గురించి ఆలోచన చేయలేదు. ఏదో ఒక విధంగా మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మీద మనందరం దుమ్మెత్తిపోస్తే మనం రాష్ట్ర స్థాయిలో పతాక శీర్షికన వార్తలు వస్తాయనుకున్నారు తప్ప దీని వెనక వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది, ఏమి జరుగుతుందనేటువంటిది కూడా కనీసం ఆలోచన చేయకుండా విచక్షణ కోల్పోయి అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ మీరు మాట్లాడిన మాటలకి ఈరోజు మీరు ఏమి సమాధానం చెప్తారు? ఎవరికి క్షమాపణ చెప్తారు? ఈ సందర్భంగా నేను అడిగిన దానికి నువ్వేం చెప్తావు? నా మీద అబద్ధాలు చెప్పావు, నేను వెళ్ళి జనాలకు చెప్పుకోగలను. ఏమయ్యా మీరు అనేక రకాలైనటువంటి ఆరోపణలు నా మీద చేశారు. ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకు సంబంధించి సాక్షాత్తు బహుశా ఈ జిల్లాలో సిబిఐ ఎంక్వైరీ ఎవరి మీద జరిగి ఉండదు అనుకుంటా. సిబిఐ విచారణ జరిగింది, సిబిఐ విచారణకు సిద్ధపడ్డాం, సిబిఐ విచారణలో వాస్తవాలు బయటపడ్డాయి, నిజానిజాలు ప్రజలకు తెలిసాయి. కాబట్టి మీరు చేసేటువంటి ఆరోపణలు పసలేవు, అసత్యాలు, అబద్ధాలు అనేటువంటి ప్రజలు అర్థమైపోయాయి. ఇక మీదటి నేను అడిగేది మీరు నా మీద చేసినటువంటో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో పోలీసుల మీదో ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు పక్కన పెట్టి మీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ఎంక్వైరీ చేయించుకోవడానికి సిద్ధమా అంటే సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. మరలా ఈరోజు మొన్నటిదాకా చెప్పా నా మీద విచారణ జరుగుతుంది, ఈరోజు విచారణ పూర్తయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయింది, నా పాత్ర లేదు అనేటువంటిది నిర్ధారణ అయింది. ఇప్పటికైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే, రేపు ఎన్నికల్లో గెలవాలని మీరు అనుకుంటే, ప్రజల విశ్వాసం చూరకొనాలి అనుకుంటే, మీ మీద వచ్చినటువంటి అభియోగాల్లో ఏ ఒక్క అభియోగానికైనా మీరు సిద్ధమా విచారణకు అనేటువంటిది చంద్రబాబు నాయుడు 24 గంటల లోపల స్పందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. చంద్రబాబు స్పందించడు. ఎందుకంటే ఏ ఛాలెంజ్ విసిరినా ఏదో ఊరకొక్కల చేతనో వీధి కుక్కల చేతనో మురిగించడం తప్ప చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి చెప్పలేడు. పోనీ చంద్రబాబు నాయుడు అంత హుందాగా ప్రవర్తిస్తాడనంటే మైకి మెడకొకటి తగిలించుకొని వచ్చినప్పుడు ఎంత నీచానికి దిగజారి రోడ్డు సారుడు బజారోడు కూడా మాట్లాడకూడని విధంగా ఎమ్మెల్యేలని మంత్రుల్ని మాట్లాడిపోతుంటాడు. కాబట్టి నీ దగ్గర హుందాతనం లేదు, నువ్వు ఎవరి మీదైనా మాట్లాడతావు. నువ్వు వెంకటగిరి సభలో మాట్లాడిపోయినటువంటి వాడు ఆ మాటలకు కట్టుబడి ఈరోజు ఏమి సమాధానం చెప్తావు అనేటువంటిది ఒకటి. నీ మీద